అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మనందరిని సృష్టించిన ఆ దైవం యొక్క శాంతి శుభాలు మనందరిపై వర్షించుగాక. ఆ దైవం అంటే తెలుగు, అల్లా అంటే అరబీ. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అల్లా అంటే సాయిబుల్ దేవుడు ఎంత మాత్రం కాదు. ఎందుకు అంటే ఈరోజు సౌదీలో ప్రారంభమైన ఉపవాసాల పండుగ, రంజాన్ పండుగ. ఇది ఒక గ్రామానికే ఉపవాసాలు కాదు, ఒక జిల్లాకే ఉపవాసాలు కాదు, ఒక రాష్ట్రానికే ఉపవాసాలు కాదు, రాష్ట్రాలకే పరిమితమైన ఉపవాసాలు కాదు, దేశం యొక్క ప్రాధాన్యమైన ఉపవాసాలు కాదు, దేశాలకి భూమండలంపై రాత్రింబవళ్ళు ఉపవాసాల పండుగ, ఉపవాసాల వసంతోత్సవం వచ్చేసింది. ఏందండి ఎంత హుషారుగా చెప్తున్నారు? అవును, ఇది భూమండలానికి ఉపవాసాల పండుగ. రంజాన్ ఉపవాసాలు ఎందుకు అంటే, ఇప్పుడు హిందూ సోదరులు అడగవచ్చు, మీ యొక్క ఉపవాసాలని, మీ యొక్క అల్లాని మేమెందుకు నమ్మాలి, మేమెందుకు ఉపవాసం ఉండాలి అని వాళ్ళు అడగవచ్చు. ఉపవాసాలు ఉండమని మేము చెప్పట్లేదు, కానీ ధర్మం తెలుసుకోండి, దైవాన్ని ఒక్కడిగా తెలుసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీ మీద అమలవుతాయి. దానివల్ల మీరు భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, పరలోకంలో మోక్షప్రాప్తి పొందటానికి ఇది అసలైన సరి అయిన మార్గం అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎలాగా అంటే ఈ యొక్క రాత్రింబవళ్ళు ఉపవాసాలు ఉన్నాయి. ఈ ఉపవాసాలు అంతా కూడా ఇది సాయిబుల్ది మీ పండుగ అని అనటానికి, మీరు ప్రశ్న వేయటానికి ముందు, ఇది మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించిన చివరి దైవ గ్రంథం. 2వ అధ్యాయం సూరా అల్ బక్రా 185వ వచనంలో మానవులందరికీ మార్గదర్శకత్వం దివ్య ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల అని చెప్పి సాక్షాత్తు దైవమే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇది ముహమ్మదీయులది లేకుంటే సాయిబుల్ది పండగ అని అంటే, ఈ మక్కాలో ఖురాన్ అవతరణ ప్రారంభమైనప్పుడు ఈ యొక్క ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లా తాలా అంటే ఆ దైవం నియమించినప్పుడు, ఎంచుకున్నప్పుడు, ప్రవక్త గారి సొంత బాబాయి ఈ ధర్మాన్ని, ఇస్లాం అంటే దైవ విధేయత ధర్మం, ఈ గ్రంథాలన్నింటినీ ధ్రువపరిచేటటువంటి, గ్రంథాలన్నింటిలో సత్యం ఉంది అని చెప్పేటటువంటి ఈ ధర్మాన్ని, ఈ చివరి గ్రంథం ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి ధర్మాన్ని సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రియమైన బాబాయ్, ఎంతో ఇష్టమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఎంతో ఇష్టం, ఆయన ఈ ధర్మంలో లేడు. ఇంకొక బాబాయ్ ఉంటాడు. ఇంకొక బాబాయ్ ఎలాంటి వాడు అంటే, ఆ బాబాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినప్పుడు తన అన్నగారి కుమారుడి మీద ఎంత ప్రేమ చూపించాడంటే, అబూ లహబ్ తన మెడలో వజ్రాల హారం ఉంటే వజ్రాల హారం తీసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినప్పుడు ఆయన మెడలో వేశారట. అంత ప్రేమ కురిపించినటువంటి ఆ సొంత బాబాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దైవం ప్రవక్తగా నియమించాడు. అందరూ దేవుళ్ళు కాదు, చాలామంది దేవుళ్ళు కాదు, దేవుడు ఒకే ఒక్కడు. ఆయన అరబీలో అల్లా అంటారు. ఆ అల్లా తప్ప ఆరాధ్యనీయుడు ఎవ్వరూ లేరు. ఈ భూమండలానికి సృష్టికర్త. ఆయన ఆజ్ఞ లేనిది ఒక జీవి భూమి మీదకి రాదు. ఆయన ఆజ్ఞ లేనిది ఒక జీవి భూమి మీద నుంచి మరణించదు. భూమి ఆకాశాల్లో పంచభూతాలు అన్నీ కూడా భూమి ఆకాశాలతో సహా ఆయన ఆజ్ఞనే పాటిస్తూ ఉన్నాయి అని చెప్పి, ఆయన ఒకే ఒక్కడని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినప్పుడు భయంకరంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఆయన గారి సొంత బాబాయ్ అబూ లహబ్. వ్యతిరేకించడమే కాదు, భయంకరంగా తన అంత ప్రేమన్నటువంటి కొడుకుని బాధించినటువంటి, వేధించినటువంటి వ్యక్తి అబూ లహబ్ గారు. అబూ లహబు ఆయన భార్య ఇద్దరు కలిసి ఎంతో వేధించారు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఇది ఒక మత వర్గము, ఇది ఒక కుల వర్గము కాదు, ఇది మానవులందరికీ ధర్మం. దాన్ని అరబీలో చెప్తే ఇస్లాం అంటారు. ఎందుకు ఇంత ఇదిలా చెప్తున్నారు అంటే, ఆడ సొంత బాబాయిలు ఎదిరించినా కానీ, సొంత బాబాయి వేధించినా కానీ, ఇంకా కొంతమంది వేధించినా కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పూర్తిగా ఈ ధర్మం ప్రచారం చేయకుండా చంపివేయాలని కుట్రలు బన్నినా కానీ ఎటువంటి ప్రజాస్వామ్యం లేదా? అలా అయినా సరే కుట్రలు బన్నారు చంపాలని, కానీ చంపలేకపోయారు. అలానే కాదు, మక్కాలో ఫస్ట్ ఒక 30 మంది 40 మంది ఇంకా ఒక 100 మంది సుమారు విశ్వాసులు దేవుడు ఒక్కడే అని చెప్పి, అంటే అల్లా ఒక్కడని చెప్పి ధర్మాన్ని స్వీకరిస్తూ, ఏదైతే ఇస్లాంగా చెప్తున్నామో దైవ ధర్మాన్ని స్వీకరిస్తూ ఈ యొక్క మక్కాలో విశ్వాసులు పెరుగుతుంటే, ముస్లింలు పెరుగుతుంటే, ముస్లిం అంటే విధేయులు పెరుగుతుంటే వీళ్ళని చంపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే
అక్కడి నుంచి మదీనా పంపించేశాడు దైవం. అల్లాహ్ నువ్వు మదీనా వెళ్ళిపో అని చెప్పేశాడు. మదీనా పంపించిన తర్వాత మదీనాలో కూడా వేధింపులు స్టార్ట్ అయ్యాయి భయంకరంగా. వాళ్ళని వెలివేయటం జరిగింది, వారికి ఆహార పానీయాలు బంద్ చేయటం జరిగింది. వాళ్ళు ఒక లోయలో నెలల తరబడి అన్న పానీయాలు లేకుండా భయంకరమైన ఏడుపులు పెడబొబ్బలతో ఆకలి చావులతో మారుమోగిపోయింది ఆ ప్రాంతం. అప్పుడు యుద్ధానికి పర్మిషన్ వచ్చింది. 300 మంది అయ్యారు. అప్పటికి 300 మంది 3000 మందితో యుద్ధం చేశారు. దైవానుగ్రహంతో గెలిచింది. అలాగే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ 30 మందితో స్టార్ట్ అయింది, ఇక్కడ 300 మంది అయింది. తర్వాత వచ్చేసి మక్కా విజయం తర్వాత మక్కా విజయం అప్పుడు 10,000 మంది అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ 2 సంవత్సరాల్లో 1,00,000 మంది అయ్యారు మక్కాలో. అక్కడి నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ ధర్మం దైవ ధర్మం, ఇది భూమండలానికి సృష్టికర్త అయినటువంటి దైవ ధర్మం. అరబీలో చెప్తే అల్లా మీరు వెళ్ళి భూమండలం మొత్తం కూడా ఈ ధర్మం దైవ ధర్మం, దీన్ని మీరు తెలుసుకోండి, దయాన్ని ఒక్కడిగా నమ్మండి, భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి మీరు కోరిందల్లా భూమి మీద ఇస్తాడు. ఆ తర్వాత మీకు పరలోకం కూడా శాశ్వతమైనటువంటి పరలోకం, ఎన్నో శుభాలు, ఎన్నో లాభాలు, 99% శుభాలు, లాభాలు, వరాలు, బహుమానాలు, అనుగ్రహాలు మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ స్వర్గం, ఆ పరలోకం కూడా మీకు గొప్ప బహుమానం అని చెప్పడం జరిగింది. వెళ్ళండి అంటే అందరూ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయారు. 1,00,000 మంది శిష్యులు. ప్రపంచవ్యాప్తం అయిపోయింది ధర్మం. ఇది ఒక వ్యక్తి ధర్మం అయితే, ఇది ఒకళ్ళు తెచ్చిన ధర్మం అయితే, దైవధర్మం కాకపోతే ఇలా భూమండలంపై మొత్తం వ్యాపించదు. గుర్తుపెట్టుకోండి, అనసలేకపోయారు. తర్వాత వచ్చేసి భూమండలం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే 250 కోట్ల మంది పైగా ఉపవాసాలు ఉంటున్నారు. ఇవాళ ఆల్రెడీ సౌదీలో స్టార్ట్ అయింది, రేపు మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది. ఇక భూమండలం మొత్తం ఉపవాసాలు, రాత్రింబవాళ్ళు ఏందండి, రేత్రి తినరా అంటే రేత్రి మనం తింటాం. మరి అమెరికా వాళ్ళకి రాత్రి అవుతుంది, మనకి పగలవుతుంది, మనకి పగలైతే వాళ్ళకి రాత్రి అవుతుంది. భూమండలం మొత్తం ఉపవాసాలు, రంజాన్, వసంతం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. ఆ కొద్ది మందిని ఇలా ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందిని చేశారంటే వీళ్ళందరూ సాయిబులు కాదు కదా. సాయిబులు అంటే ఆ కొద్ది మంది, ఆ జాతిలోనే కొంతమంది ఒప్పుకోలేదు, ఏది అరబ్బు జాతిలోనే. కాబట్టి మనందరినీ పుట్టించిన దైవం ఒకే ఒక్కడు, ఆయన ఆజ్ఞాపాలన చేయాలి. గ్రంథాలన్నింటినీ నమ్మమని ఖురాన్ చెప్తుంది. ప్రవక్తల్ని, యుగ పురుషుల్ని, ఋషీశ్వరులను అందరినీ నమ్మమని ఖురాన్ చెప్తుంది. గ్రంథాలన్నీ దేవుడు ఒక్కడని చెప్తున్నాయి. ప్రవక్తలందరూ దేవుడు ఒక్కడని చెప్పారు. ఋషీశ్వరులు, యుగ పురుషులు, పండితులు, మహర్షులు, మహనీయులు అందరూ దేవుడు ఒక్కడని చెప్పారు. దైవదూతలు కూడా దేవుడు ఒక్కడని చెప్పారు. వీటన్నింటికంటే ముందు మీ గుండె, మీ మెదడు కూడా అవును ఆకాశాలపైన ఉన్నాడు ఆ దైవం, అమ్మో దేవుడా పైనున్నాడు భగవంతుడని మీ గుండె చెప్తుంది. ఇన్ని సాక్ష్యాలు బలంగా మీ గుండెని తాగుతున్నా, మీ మెదడుని తాగుతున్నా దేవుడు ఒక్కడ కాదు, మా ఇష్టం అని అనుకునే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా పాటించుకోవచ్చు. కానీ రేపు మరణం తర్వాత ఇన్ని అనుగ్రహాలకి ఈ లోకాన్ని వశపరిచినందుకు దైవం ముందు సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పలేకపోయినప్పుడు వాళ్ళకి నరకం చెప్పి మంచిగా ఆజ్ఞాపాలన చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఏదైతే ప్రజలకి సేవ చేసుకుంటామో, దానికంటే ముందు తల్లిదండ్రులకు సేవ చేసుకుంటామో, ఇలాగ భార్య పిల్లల్ని సుఖ సంతోషాలతోని మరి వాళ్ళని పోషించుకుంటామో, మంచిగా న్యాయంగా ధర్మంగా వారికి దైవానుగ్రహం ఉంటుంది. వారికి కుప్పలు సిరి సంపదలు పెరుగుతాయి, ఆరోగ్యాలు ప్రసాదించబడతాయి. కష్టాలు సుఖాలు అనేవి పగలు రాత్రులాగా తిప్పబడుతూ ఉంటాయి. కష్టం వచ్చిందని కుంగిపోకూడదు. ఆ కష్టం వెనక పెద్ద శుభం ఉందంటాడు. ఆ శుభాన్ని అందుకోకుండా నాకు కష్టం వచ్చింది, నేను తొలగిపోయాను, నాకు ఈ ధర్మంలో ఏ మేలు లేదని చెప్పేటటువంటి వాళ్ళు అజ్ఞానులు. వారు ఫలాలు వచ్చిందాక, చెట్టు ఫలాలు వచ్చిందాక ఆగలేక చెట్టునే నరికేసిన సామెతలాగా వాళ్ళని మనం పోల్చుకోవచ్చు. ఓకే అండి, అందరూ ఉపవాసాల ఆజ్ఞల్ని ఇంకా మరొక వీడియోలో చెప్తాను. ఎలా ఉపవాసం ఉండాలి, ఎలాంటి సైంటిఫిక్ లాభాలు ఉన్నాయి, ఆరోగ్య లాభాలు ఎలా ఉన్నాయి, శారీరక డిటాఫికేషన్ ఎలా అవుతుంది, శరీరం ఎలా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, జీర్ణశయం ఎలా బూస్ట్ అవుతుంది ఉపవాసాల వల్ల, ఈ యొక్క క్యాన్సర్లు కూడా రాకుండా ఎలా నిరోధించగలుగుతుంది బాడీ ఇమ్యూనిటీ ద్వారా ఉపవాసం ఉండటం వల్ల అనేది రాబోయే వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి మానవుడు తెలుసుకోవాలి, జ్ఞానం ఉన్న ప్రతి మానవుడికి ఈ యొక్క విషయాలు తెలియాలి. ఇది కులధర్మం కాదు, మతధర్మం కాదు, ఇది మైనారిటీ వర్గమైన ముస్లింల ధర్మం కాదు, ఇది ప్రపంచ ధర్మం. ప్రపంచానికి దైవం ఇచ్చిన చివరి దైవ గ్రంథం ద్వారా ఇచ్చినటువంటి ఆది నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మమే ఇస్లాం ధర్మం. ఓకే అండి, ఆమీన్ తదాస్తు. జై హింద్.